హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బ్రెడ్ పిజ్జా అండి. దానికోసం అయితే సాస్ తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 4 టమాటాలు తీసుకొని బాయిల్ చేసేసాను అనమాట. ఎలా బాయిల్ అవుతుందంటే పై పీల్ అనేది బ్రేక్ అయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు పీల్ తీసేసి ఇంకా కొంచెం చల్లార్చిన తర్వాత ముక్కలు కట్ చేసేసి మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టేసిన తర్వాత సాస్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. కొంచెం వేడివేడిగా ఉంది. వెంటనే ఇంక పీల్ అయితే తీసేసాను. పీల్ తీసేసి ఇంకా సాస్ అయితే నేను హోమ్ మేడే చేశానండి, బయటని తీసుకోలేదు. సో అందుకని చెప్పి సాస్ రెసిపీ కూడా మీకు చూపిస్తాను అనమాట. చాలా ఈజీ అండి. పిల్లలు చక్కగా స్నాక్స్ ఏమైనా కావాలనేటప్పుడు బ్రెడ్ ఎలాగా ఇంట్లో ఉంటుంది, లేకపోయినా సరే అవైలబుల్గా ఉండేటప్పుడు చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు అనేది స్నాక్స్ కింద. చాలా బాగుంటుంది. బయటనైతే చాలా కాస్ట్ పెట్టి కొనే కన్నా ఇంట్లోనే చక్కగా మనం బ్రెడ్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. పిజ్జా బేస్ అనేది కూడా మైదాతో ఉంటుంది. అండ్ ఎప్పుడూ ప్రిపేర్ చేసిన బేసెస్ అయితే మనకి అమ్ముతూ ఉంటారు. ఒకసారి మీకు పిజ్జా బేస్తో కూడా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. అప్పటికప్పుడే పిజ్జా బేస్ చేసి ప్రాసెస్ అనేది నేను చూపిస్తానండి. ఇప్పుడైతే దీనికోసం నేను టమాటో అనేది బాయిల్ చేసేసాను కదా, అది పేస్ట్లా చేసేసుకున్నాను. ఆ పేస్ట్ని అయితే ప్యాన్లో వేస్తున్నాను. ఆయిల్ ఏమి వేయలేదు, జస్ట్ ప్యాన్లో వేసిన తర్వాత సాల్ట్ ఒక టేస్ట్కి తగ్గట్టుగా ఒక పించ్ సాల్ట్ అయితే వేసుకున్నాను. అండ్ ఒక ½ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను. మనకి టమాటో సాస్ అనేసరికి కొంచెం తీయగా పులుపులుగా ఉంటుంది కదా, సో అదే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. అండ్ ఇందులో నేను పిజ్జా కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పి కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి. ఇవి వేసేసి కొంచెం దగ్గరగా ఇంకెంతవరకు వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి కొంచెం మనకి సాస్ టైప్లో వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టేసేయాలండి. సిమ్లో పెట్టేసి ప్యాన్లో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. 4 టమాటోలే కదా, చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఎలాగా మనము హాఫ్ బాయిల్ చేసేసాం కాబట్టి టమాటోస్ని కారం వేస్తాం కాబట్టి ఆ స్మెల్ పోయేంత వరకు మనం కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అది మనం మామూలుగా సమోసా ఇంకేవైనా బజ్జీ అలాంటివి డిప్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ సాస్. నాకైతే పిజ్జాస్కి మాత్రం సరిపడినంత చేసుకున్నానండి. ఇది ఒకసారి ఎక్కువగా చేసి ప్రిపేర్ చేసుకొని కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. నేనైతే పిజ్జా సాస్కి దీనికి యూజ్ అయ్యేంత వరకు అయితే చూసి నేను చేశాను అనమాట. పిజ్జా సాస్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు పిజ్జా కోసం అయితే ఆనియన్, క్యాప్సికమ్, ఇంకా పిజ్జా సాస్, ఇంకా క్యారెట్, చీజ్ స్ప్రెడ్ అండి. మనకి చీజ్ పీసెస్లా ఉంటుంది కదా, అలా కాకుండా నేను పేస్ట్ అదే తీసుకున్నాను అనమాట. చీజ్ స్ప్రెడ్ అని మనకు అమూల్ది అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మయోనీస్, వీటితో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే చీజ్ని మొత్తం బ్రెడ్కి అప్లై చేసేసాను. సేమ్ బయట టేస్ట్ లాగే ఉంటుందని చాలా బాగుంటుంది అసలు. చీజ్ అనేది ఫస్ట్ అప్లై చేసేసుకొని ఆ తర్వాత సాస్ అనేది మనము టమాటో సాస్ చేసుకున్నాం కదా, ఆ సాస్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి. ఫస్ట్ అయితే నేను ఒక 4 చేసుకుంటున్నాను. ఆ తర్వాత మిగిలినవి ఇంకా రెండింటికి వస్తాయి అన్నమాట. ఆ 2 తర్వాత చేద్దాము. మీకు చూపించడానికి అయితే ఫస్ట్ ఒక 4 చేసేసాను. ఇది టమాటో సాస్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదైతే ఫస్ట్ అప్లై చేసేసుకోవాలి 1 by 1. చాలా బాగుంటుందండి. మీరైతే చక్కగా ఈజీగా కూడా ఉంటుంది, చూస్తుంటే చేయడానికి కూడా ఈజీగానే ఉంటుందండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి. అండ్ చాలా టేస్టీ, పిల్లలు కూడా చక్కగా హ్యాపీగా తినేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్. ఆనియన్ మొత్తం ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేశానండి. అదైతే నేను అప్లై వేస్తున్నాను. తర్వాత క్యాప్సికమ్ అండి, ఒక చిన్న క్యాప్సికమ్ కట్ చేసుకొని మనకి సరిపడినంత, ఎక్కువగా పిల్లలు లైక్ చేయరు కాబట్టి కొంచెంగానే వేస్తున్నానండి. నెక్స్ట్ క్యారెట్ వేస్తున్నాను. ఇంకా మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకని చెప్పి అది స్కిప్ చేశాను. ఓకే, ఇవి వేసేసాం కదా. నెక్స్ట్ మయోనీస్ అండి, లాస్ట్ అయిపోయింది. వీటి కోసం అలా సరిపోయిందనమాట మయోనీస్ కూడా. సో మైనస్ కూడా వేసేసి నేను ఫస్ట్ ప్యాన్ అయితే హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకొని బటర్ అనేది అప్లై చేయాలండి. బటర్ అనేది అప్లై చేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటి పిజ్జాస్ని వేసేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే మన బ్రెడ్ అనేది బాగా మాడిపోతుంది కదండి, అందుకని చెప్పి ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మన బటర్ అయినా వేసుకోవచ్చు. బటర్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పి నేను బటర్ వేసాను అనమాట. ఓకే, ఈ పిజ్జాస్ని
ఈ పిజ్జాస్ని ఇందులో పెట్టేసి ఇంకా మూత పెట్టేయాలండి సిమ్లో ఒక 5 మినిట్స్. ఎందుకంటే పచ్చివి వేసాం కాబట్టి మనము ఆనియన్ ఇంకా క్యారెట్ క్యాప్సికమ్ అవి కొంచెం కుక్ అవ్వాలి. ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత నేను టర్న్ చేస్తున్నాను. కొంచెం ఇటు పక్క కూడా ఫ్రై అయితే బాగుంటుందని చెప్పి ఒక 2 మినిట్స్ అంతే. మూత పెట్టాం కాబట్టి చక్కగా ఉడికిపోతుంది. ఓకే, 2 మినిట్స్ అయిన తర్వాత టర్న్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా టేస్టీ కూడా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఖచ్చితంగా. కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక నచ్చితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.